ఐపీఎల్ ముగిసి కేవలం 15 రోజులు కూడా కాకముందే భారత క్రికెటర్లు మళ్ళీ ఇంటర్నేషనల్ మ్యాచ్లకు సిద్ధమైపోయారు. టీ20 ఫార్మాట్ నుండి ఒక్కసారిగా వన్డే ఫార్మాట్కు గేర్ మార్చారు. శనివారం నుంచి భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య 3 మ్యాచ్ల ఉత్కంఠ భరిత వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రేజీ సిరీస్కు హిమాచల్ ప్రదేశ్లోని అందమైన ధర్మశాల స్టేడియం వేదిక కాబోతుంది. అయితే ఈ సిరీస్ మొదటి మ్యాచ్ టాస్ పడడానికి ముందే భారత క్రికెట్ జట్టుకు ఊహించని 2 పెద్ద షాక్లు తగిలాయి. టీమిండియా రన్ మిషన్ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దురదృష్టవశాత్తు గాయం బారిన పడ్డాడు. దీంతో అతను ఆఫ్ఘనిస్తాన్తో జరిగే 3 వన్డేల సిరీస్ మొత్తానికి పూర్తిగా దూరమయ్యాడు. కోహ్లీతో పాటు జట్లో అత్యంత కీలకమైన స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా గాయం కారణంగా ఈ సిరీస్కు అందుబాటులో లేకుండా పోయాడు. ఒకేసారి జట్టులోని 2 మ్యాచ్ విన్నర్లు దూరం కావడం భారత మేనేజ్మెంట్కు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే విరాట్ కోహ్లీ లేని లోటును భర్తీ చేస్తూ అత్యంత కీలకమైన నెంబర్ 3 పొజిషన్లో ఎవరు బ్యాటింగ్కు వస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. విరాట్ కోహ్లీ స్థానాన్ని భర్తీ చేయడానికి యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మధ్య గట్టి పోటీ నడుస్తోంది. దీనిపై భారత మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానల్లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ స్థానంలో ఇషాన్ కిషన్ బరిలోకి దిగడం ఖాయమని ఆయన అంచనా వేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇషాన్ కిషన్ దేవుడికి అత్యంత ఇష్టమైన బిడ్డలా కనిపిస్తున్నాడని, అతనికి నెంబర్ 3 స్థానం దక్కితే ఖచ్చితంగా పరుగుల వరద పారిస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎందుకంటే అతను ఇప్పుడు అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు. జట్టులో అనుకోకుండా ఎప్పుడు ఖాళీ ఏర్పడినా మొదటగా లోపలికి అడుగుపెట్టేది ఇషాన్ కిషనేనని చెప్పాడు. జట్టులోకి రావడం, సెంచరీలు కొట్టడం, తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం అతనికి అలవాటేనని చోప్రా విశ్లేషించారు. మరోవైపు టీమిండియా అభిమానులకు ఒక మంచి ఊరటనిచ్చే వార్త అందింది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి పూర్తి ఫిట్నెస్ క్లియరెన్స్ సాధించిన రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ వన్డే సిరీస్లో ప్రస్తుత వన్డే కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి రోహిత్ శర్మ భారత ఇన్నింగ్స్ను ప్రారంభించనున్నాడు. ఈ సీనియర్ జూనియర్ జోడీ ఓపెనింగ్లో గనక మంచి పునాది వేస్తే వన్డౌన్లో వచ్చే ఇషాన్ కిషన్ మరింత స్వేచ్ఛగా ఆడి ఆకాశమే హద్దుగా చెలరేగిపోయే అవకాశం ఉంది.